ఏ మాట కామాటినోళ్ళ ఈ కొలువులు దందాలు అంత దేనికోసము? పైసల కోసమే కదా. మంచిగా పైసలు కమాయించాలి, మంచి ఇల్లు కట్టాలి, పిల్లలను మంచిగా చదివిపియాలి అని అనుకుంటారు. కానీ అప్పుడప్పుడు కొందరు ఏమనుకుంటారంటే నా బతుక్కి ₹1,00,00,000 ఉంటే చాలు, దాన్ని మిత్తిలకి ఇచ్చి బతకచ్చు అని అనుకుంటారు. ఇక నాకు 1,00,00,000 కంటే ఎక్కువ అద్దే అద్దు దేవుడా అని మొక్కుకుంటా ఉంటారు కదా. కానీ చాలా మందికి పైసల సంపాదన అంటే ఇల్లు తీయడానికి బతకడానికి. కానీ ఇంకా కొందరికి మాత్రం పైసల కమాయి అంటే అది ఒక కిక్కు. వందలు వేల కోట్ల ఆస్తులున్నా ఇంకా పనిచేస్తూనే ఉంటారు. పైసా 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 అని తనలాడుతుంటారు. అవును, అసలు ఇప్పుడు ఇదంతా నేనెందుకు చెప్తున్నా? యాదకొచ్చింది. మన దేశంలో కుబేరుడు అంటేనే మనకు అంబానీ సారు మతికత్తాడు కదా. దేశంలోనే నంబర్ 1 సౌండ్ పార్టీ. ఎంత సౌండ్ పార్టో ఎరికేనా ఆయన సంపాదన ముందు కొన్ని రాష్ట్రాల ఆమ్దాని కూడా ఎనకనే ఉన్నాయి. ఆగో చూడురు మీరే. ఓ అమ్మనే, నిజంగా ఈ అంబానీ తోపు సింగే పొర్రి, అసలు మనిషి కూడా కాదు, పైసల మిషిని. ఆయనకి ఇప్పుడు ఏ పాటాస్తులున్నాయనుకుంటుర్రు? మంచిగా నుర్రి, 9,55,000 కోట్లట. 9 లక్షలుండుడే చాలా మంది గగనము. అసొంటిది ఈయన కాడ 9 లక్షల కోట్లు. ఇక చెప్పు కథ. అయినా కానీ పైసలు సరిపోతలేవు, ఇల్లు వెళ్తలేదు, ఇంకేమన్నా చెయ్యాలి అనుకుంటా తాపకోదందా ఎత్తనే ఉంటుండు. రూపాయి కూడా పెడతనే ఉంటుండు. ఇప్పుడు ఈ అంబానీ సేటు దేశంలోనే నంబర్ 1 సౌండ్ పార్టీ, పెద్ద కుబేరుడు. ఈయన తర్వాత అదాని ఉన్నాడు. ఇక ఎరికే కదా అంబానీ అదానీలు ఎవరితో ఎక్కువ సాయపడతారో. ఇక నేను చెప్పదు కానీ. అయితే ఇంకో కరెంట్ షాట్ కొట్టే ముచ్చట చెప్పాలనా? ఏందంటే అంబానీ కుటుంబం ఆస్తి మన దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల జీడిపి కంటే ఎక్కువనట. అంటే ఆ రాష్ట్రాల ఆమ్దాని కంటే సారువారి ఆస్తులే ఎక్కువ అన్నట్టు. ఖాళీ మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలే అంబానీ ఆస్తి కంటే కొంచెం ఎక్కువ జీడిపి ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాల జీడిపి తప్పితే కడమ రాష్ట్రాల జీడిపి అంబానీ కంటే తక్కువనే. ఇక చెప్పు కథ. అంటే ఒక రాష్ట్రాన్ని మొత్తం సాదే అంత సంపాదిస్తుండన్నట్టు అంబానీ సేటు. కానీ ఏ మాట కామాటని వల్ల చాలా మందికి ఒక కొలువు ఉంటే చాలు, ఇక జీవితం బిందాస్ అని అనుకుంటారు. ఇక ఇంకో పని చెయ్యరు. ఉన్నదాంతో సుఖంగా ఉంటా, సంతృప్తిగా ఉంటా అనుకుంటారు. కానీ అంబానీలు అదానీలు ఎందువల్ల లక్షల కోట్ల ఆస్తులున్నా, గంటకు కోట్లు కమాయిస్తున్నా ఇంకా కమాయించాలి, ఇంకా కంపెనీలు పెట్టాలి, ఇంకా పైసలు కావాలి అన్నట్టే చూసుకోబోతారు. అంటే వీళ్ళకి ఇల్లెల్ల తీసుడు, సుఖంగా ఉండు అటెన్ కముచ్చట. కమాయించుట్లనే వీళ్ళకు మనశ్శాంతి ఉంటుంది కావచ్చు. అదో కిక్ అయి ఉండాలి కదా.